అలాగే ఏంటంటే మనకి పితృపక్షాలు అని చెప్పేసి మనకి సెప్టెంబర్ 18వ తారీఖున స్టార్ట్ అయ్యి అక్టోబర్ 2వ తారీఖు ఎండింగ్ అయిపోతున్నాయి. అంటే చాలా మంది చెప్పింది ఏంటి అంటే పితృపక్షాలు ఎందుకు చేస్తారు? ఎందుకు పెడతారు అనేసని అంటే ఆత్మ బావుండాలి, ఆత్మ మంచిగా ఉండాలి అని చెప్పేసని అన్నారు. చనిపోయిన వాళ్ళకి పెడతారు. ఆత్మ బావుండాలి అని చెప్పేసి అనేసని అన్నారు. అసలు పితృపక్షాలు అనేవి ఎందుకు పెడతారంటారు గురువుగారు? చాలా మంది మీరు అడిగిన అంటే ప్రశ్న ఏంటంటే, నాకొచ్చింది ఏంటంటే బ్రతికున్నప్పుడు మనం ఏం చేయలేంది చనిపోయిన తర్వాత పితృపక్షాలు అని చెప్పేసని మనం చేస్తే అప్పుడు బాగుంటుందంటారా? ఏం న్యాయం జరుగుతుంది వాస్తవం. పితృపక్షాలు అంటారు, దానికి మహాలయ పక్షాలు మహాలయ అంటారు. పక్షాలు అనేసి దానికి ఇంకో పేరు ఏముందంటే అమ్మ పెత్తర అమావాస్య. ఓకే, పెత్తర అమావాస్య. పెత్తర అమావాస్యకుండు పెద్దల అమావాస్య. పెద్దలకు ఏదైతే ఇప్పుడు వస్తుందమ్మా, వచ్చే ఈ 2వ తారీఖు అమావాస్య మొత్తం ఇయర్ మొత్తంలో పెద్ద అమావాస్య. ఓకే, ఈ 2వ తారీఖు వచ్చేది పెద్దగా ఉంటుంది, అంటే సుమారు 14 గంటల పైనే ఉంటుంది అమావాస్య. మహాలయ పక్షాలు, పితృపక్షాలు, పితృదోషాలు, పితృ నివారణ కార్యక్రమాలు లేదా ఏదైనా ధర్మ సందేహాలు, సాధువులకి ఏదైనా పుణ్యం అంటే పంచం ఎవరికైనా భిక్ష చేయడమో చేస్తే ఏం జరుగుతుంది, ఇది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మీరు అడిగిన ప్రశ్న. ఓకే, మహానీయుడు మహాముఖ అంటే ఏం చేస్తాడంటే అమ్మ, ఒక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఒక వంశంలో పుట్టాలి అని అంటే ఆ వంశం కూడా నేను స్వీకరించాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, అందరినీ గొడవ పడేసి చిన్న చిన్న వాటికి అరిచి, లేకపోతే నా వల్ల అందరిని ఇబ్బంది పెట్టి నా వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయినాయి అనుకో, నన్ను మళ్ళీ పుట్టాలని కోరుకుంటామా? అస్సలు కోరుకోం. కాబట్టి నువ్వు శిక్షలు అనుభవించడానికి ఒక కుటుంబంలో అయినా పుట్టాలి, లేకపోతే పుణ్య కార్యక్రమాలు మంచి సుఖభోగాలు అనుభవించడానికి పుట్టాలి. అంటే కుటుంబం అయితే నీకు ఖచ్చితంగా అవసరం. సో రెండిట్లో ఖచ్చితంగా కుటుంబం అనేది అవసరం. పితృపక్షాలు అనడాన్ని మనం కొంచెం పక్కన పెడితే ఆత్మపక్షాలు అనుకుంటే మంచిది. పితృపక్షాలు అంటే పెద్దవాళ్ళు. నువ్వు పెద్దవాళ్ళకి పెట్టాం కదా తల్లి, చిన్నవాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఇల్లులు ఉంటాయి, భార్యలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, నానమ్మలు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇలా కొంతమంది చనిపోతారు. ఆత్మల పక్షాలని మనం ఏమి మాట్లాడతామంటే అమ్మ, మహానీయుడు మహాముఖంటి ఒక సందర్భంలో మీ కుటుంబాలలో మీ ఇంట్లో మీ యొక్క ఇలవెలుపులని మీ యొక్క కులదైవాలని గౌరవించబడి మీరు మళ్ళీ అదే ఇంట్లో పుట్టడానికని అవకాశాన్ని మేము ఇస్తాము. ఎందుకు ఇస్తారు అసలు? అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఒక మనిషి చనిపోయినాక ఆ 15 రోజులు గడువు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు కదా. అసలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆయన చనిపోయాడు ఒక వ్యక్తి, ఆయన చనిపోయిన తర్వాత అప్పుడే ఆత్మలకి మనం అన్ని చేస్తాం, 11 రోజులు చేస్తాం, 20 రోజులు చేస్తాం, అన్ని చేస్తాం కదమ్మా. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 12 రోజులు మాత్రమే ఆయనకి నువ్వు ఏ పక్షం చేసినా స్వీకరిస్తాడు. 12 రోజులే ఒక దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మన యొక్క సాంస్కృతికమైన కార్యక్రమాలు అంటే పెద్దలకు పెట్టుకోవడాలు, బియ్యాలు ఇచ్చుకోవడాలు, లేదు ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలి, దశదిన కర్మలు అంటే ఈ యొక్క శరీరానికి నియమ నిబంధనలు అంటే మా నాన్న చనిపోయాడు మాకు సృష్టి ఉంది, మా తాత చనిపోయాడు సృష్టి ఉంది అని అంటారు కదా తల్లి. ఇది 12 రోజుల వరకే ఇతిహాసాలలో ఇది రాస్తుంది, సంవత్సరికం లేదు, నెల చేసేది లేదు. మనం పెట్టుకుంటున్నాం, ఇష్టంగా చేసుకోనికి మానవుడు పెట్టిందే. అయితే ఈ పక్షాలలో కొంచెం డీప్ గా వెళ్ళి మాట్లాడుకుంటే అమ్మ, కొంతమంది ఎవరైతే ఆత్మలని కాలం చేసిన తర్వాత మాకు న్యాయం జరగలేదు, మాకు ధర్మం జరగలేదు, మా యొక్క ఇంట్లో మేము కొన్ని ఆస్తి వివాదాలకు లేకపోతే కొన్ని కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలకు, ఒక దైవ ఆరాధన గుడికి సంబంధించిన లేకపోతే వారసులకు సంబంధించిన విషయాలలో మా ఆత్మకి తృప్తి వాళ్ళు బాగుపడిన తర్వాతే జరుగుతుంది అని ఎవరైతే నిర్ణయించుకొని ఉంటారో అమ్మ, అలాంటి ఆత్మలకి ఇదొక నిలయం. ఈ 15-16 రోజులు అలా ఎలా ఒక వ్యక్తి 15 రోజుల్లో పుణ్యాన్ని సంపాదిస్తాడు అంటే అమ్మ, మానవ శరీరం ఎత్తిన తర్వాత చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ యొక్క, ఇప్పుడు మీరు నేను ఇదే వంశంలో పుట్టాం, కానీ ఈ వంశంలో నువ్వు ఎన్నోసారి పుట్టావనేది పరమాత్ముడికి తెలుసు. కాబట్టి ఆ పరమాత్ముడు ఏం చేస్తాడంటమ్మా, ఆత్మలని స్వీకరించేసి వారిని నిజ నిజ నిర్ధారణలు చేయడానికి 16 రోజుల ప్రక్రియని భూమండలానికి వదిలాడు. ఇలా ఇక్కడ ఏం జరుగుతాయంటమ్మా, ఇట్ ఈస్ ఎ ఫిల్టరింగ్. కొన్ని ఆత్మలు ఉంటాయి ఎప్పటికీ చనిపోయిన తర్వాత వెళ్ళవు, కొన్ని ఆత్మలు ఇంట్లలో తిరుగుతున్నాయంటారు, గాలి వస్తుందంటారు, కొంచెం భయంలా ఉంది అని ఇట్లా కొన్ని అంటారు కదమ్మా. ఇలా అన్న ఆ తరుణాన్ని ఒకప్పుడు ఈ వేదాలు చదివిన వాళ్ళు, ఈ యొక్క పండితులు, మహర్షులు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఊర్లో చెప్తారు కదమ్మా సమస్యలు వచ్చి, ఒకప్పుడు అంటే ఊర్లోనే ఒక పంతులు ఉండేవాడు, ఆ పురోహితుడికి చెప్పేవాళ్ళు. అలా వాళ్ళందరూ స్వీకరించిన సంపుటే ఈ మహాలయ పక్షాలు. ఇది మహాలయ పక్షాలు. ఇది
మహా ఆలయ పక్షాలవి. అంటే Okay. దైవ ఆధీనంలో నుంచి జరుగుతున్న ఒక కార్యక్రమాలకి ఆత్మలకు పెట్టే అదైతే ఉంటుందో తర్పణాలు, పరమాత్ముడు వాటిని స్వీకరిస్తే నాయన నీకు ఇష్టమేనా, నువ్వు మళ్ళీ పుట్టగలుగుతావు ఇదే వంశంలో, వాళ్ళు నీకు ఆహ్వానం అందిస్తేనే అన్నప్పుడు మనం ఇంట్లో అందరం కలిసి కొన్ని వస్తువులు, కొన్ని తినుబండారాలు, పిండి వస్తువులు అన్నీ చేసి పెడితే దాన్ని వచ్చి అది స్వీకరిస్తుంది. స్వీకరించిన తర్వాత నీకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలా ఇవ్వకూడదా, నీ అవసరం ఉన్నదా లేదా అనేది పరమాత్ముడు నిర్ణయిస్తాడు. ఈ నిర్ణయం అనేది ఎవరు చేశారు? మన పెద్దల 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 నుంచి వచ్చిన ఆచార వ్యవహారాలు. కేవలం ఇప్పుడే ఎందుకు పెట్టాలి అంటే ఈ అమావాస్య పెద్దది కాబట్టి ఈ అమావాస్య స్వీకరించే ఆత్మలు ఇయర్ మొత్తం స్వీకరించలేడు. ఈ 16 రోజుల్లో అన్ని ఆత్మలను స్వీకరిస్తాడు పరమాత్ముడు. ఇవన్నీ శాంతి పడతాయి, అంటే మనకి సంవత్సరం మొత్తంలో పెట్టిన దానికన్నా ఈ 16 రోజుల్లో పెట్టడం పెడితే ఇట్ ఈస్ అప్రూవల్. ఇది స్పెషల్ అప్రూవల్ అమ్మా. కొన్ని ఉంటాయి ట్రాఫిక్ చలాన్లు, 150 రూపాయలు 70 రూపాయలు. మిగతా రోజులు కట్టిన దానికన్నా ఈ రోజుల్లోనే కొంచెం డిస్కౌంట్ వస్తే అందరూ వచ్చేస్తాము, ఊరు పరిగెత్తుకొచ్చి కడతాం మనం. అలాగా ఈ ఆత్మలన్నిటికీ ఇచ్చే ఆ అవకాశము పరమాత్ముడు మన కుటుంబం, మన కులదైవం ఇలవెల్పులకు ఇస్తే ఆ తృప్తిని ఈయన గారు స్వీకరించి మరో జన్మకు పుట్టిస్తాడు. ఇలా పుట్టించడానికి గల ముఖ్యమైన పాత్ర మీకు గతంలో చెప్పాం, కాకిది అని చెప్పాము. ఈ కాకి మాత్రమే స్వీకరిస్తుంది, వచ్చి చెప్పుతుంది. ఆ కాకిని తండ్రి ఇలా పెట్టుకుంటాడు, ఆ కాకి వచ్చిన తర్వాత ఈయన చూసుకుంటే మళ్ళీ పుట్టిస్తాడు. ఈ 15 రోజులని మన దగ్గర పెద్దలకు పెట్టుకుంటున్న పెత్తర అమావాస్య అంటారు. ఈ పెత్తర అమావాస్యకి ఇప్పుడు నిన్న నుంచి స్టార్ట్ అయినాయి, 18 నుంచి స్టార్ట్ అయ్యి 2వ తారీఖు రోజు పెద్దర అమావాస్య ఉంటుంది. ఆ రోజు చేసేస్తారు, అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ మహాలయ పక్షాలకి చోటు ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది. ఎందుకు మీరే ఇప్పుడు ఈ 15 రోజులు ఆత్మలన్నీ పరమాత్ముడి దగ్గరికి వెళ్తాయి కదా అని అన్నారు కదా గురువు గారు. అంటే అమ్మా, మీ యొక్క కుటుంబాన్ని 15 రోజులు ఒక సమయం కావాలని మనం తెచ్చుకున్న ఈ ఆచారం, మనం అడిగితేనే పరమాత్ముడు ఇచ్చిన ఈ ఆచారం చాలా విలువ. మన పూర్వీకులు, మన పెద్ద పెద్ద సాధకులు చేసిన ఆచారం కదమ్మా. ఇక్కడ మనం చేయాల్సిన మార్పులు ఏంటంటే, ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయినా, ఇంట్లో ఏ యొక్క మంచి మంచి పనులు, గుడి, గోపురం, ఇల్లు, ఇంకేదైనా కార్యక్రమాలు అయినప్పుడు ఈ పెద్దలకి పెట్టడం మానకూడదు. అలా మానకముంటే ఈ యొక్క మహాలయ పక్షాల్లో పని కాదు. అలా పెట్టని వాళ్ళే ఇప్పుడు చేస్తారు అందరూ. నేను ఎక్కడో అమెరికాలో ఉన్నా రాలేకపోయినా, ఎక్కడో లండన్ లో సెటిల్ అయిపోయినా, నేను ఎక్కడో రాలేకపోయినా. అంటే కొంతమంది ఏంటంటే గురుగారు ఇట్లా ప్రతి పండక్కి ప్రతి దానికి పెద్దలకు పెడుతూనే ఉంటారు, కానీ అలా పెడుతూ కూడా అలా పెట్టట్లేరు కదా చాలా మంది. అంటే ఎక్కడో ఒక చోట కొంతవరకు వెరీ రేర్. అయితే అలాంటి వాళ్ళ ఇంట్లో జరగదు ఇవన్నీ. ఎక్కడైతే లేవో అక్కడ ఉండడానికి మీరు అన్నది ఏంటంటమ్మా, 1,00,00,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు పెడుతున్నారు, ఇక్కడ 1,00,00,000 మంది పెట్టాలి అంటున్నాడు. 1,00,00,000 మంది పెడితే ఆ 15 రోజుల వ్యవధి తగ్గుతుంది కదా. ఇప్పుడు అలా చేయకుండా మన గౌరవాన్ని మనమే ఎందుకు స్పెషల్ అప్రూవల్ తీసుకునేదాకా పోవాలి అంటే, సమ్వేర్ ఏదో మిస్టేక్ నీది ఉన్నది కాబట్టి కదా ఈ 15 రోజుల అప్రూవల్ తీసుకున్నాను, స్పెషల్ రిజర్వేషన్ కోటా కావాలని. అలాంటిది కాకుండా మన వాళ్ళని మనమే గౌరవించి మన యొక్క తర్పణాలని మనము రెగ్యులర్ గా, ఇగో ఈయన మన తాత, ఈయన మన ముత్తాత, ఈయన మన నాన్న, వీళ్ళన్నీ మన కుటుంబాలకు చెప్పి ఆ రోజు పెట్టుకునే ఆ దోష నివారణ తర్పణాలు ఎంతో బలాన్ని కుటుంబానికి ఇస్తాయి. అప్పుడు అందరూ తాత అంటే ఎవరు, ముత్తాత అంటే ఎవరు తెలిసినప్పుడు ఈ తాత మళ్ళీ నీకు పుట్టడానికి ఇష్టపడతాడు. ఇది కార్యక్రమం, జరగాల్సిన కార్యక్రమం ఇది. ఇక్కడ నీ తాత ఫోటో నిజంలో చిత్రపటం ఎవడైతే అనుకుంటున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఈ రోజుల్లో నన్న నీ కుటుంబం నిన్ను ఏదైనా వివరణకి పిలిస్తే నేను అదే వంశంలో నిన్ను పుట్టించగలుగుతాను. ఒక మనిషి అమ్మ 84 సార్లు ఒకే వంశంలో పుట్టగలుగుతాడు. నీ రక్తం ఒకే వంశంలో, నీ రక్తము నీ వంశంలోనే పుట్టాలని కోరుకుంటుంది, కానీ వేరే దాంట్లో పుట్టలేము కదా. అందుకని ఈ పితృతర్పణాలు ఇచ్చేది. అందుకని నీ యొక్క కుటుంబం నీకు ఆహ్వానం పలికితేనే, నీ యొక్క కుటుంబం నీకు విలువలు ఇస్తేనే నువ్వు ఆ కుటుంబంలో కలుస్తావు. లేదంటే కలవలేవు. 12 నెలలలో పెట్టలేకపోయారు, కనీసం ఈ నెలలో ఈ 15 రోజులన్నా పెడితే నీకు అప్రూవల్ వచ్చినట్టే అన్న ఆలోచన. అంటే ఇక్కడ నీ అనుమతి అవసరం, ఇక్కడ నీ కుటుంబం అవసరం. ఆ అనుమతి పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మ, మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పితృదోషాలు ఉన్న వాళ్ళందరి ఇంట్లో ధనం నిలబడదు, మంచి అనేది చాలా తక్కువ జరిగి, భార్య భర్తలు పిల్లలకి స్థుతి ఉండదు, గొడవలు ఎక్కువ. అసలు ఒక వ్యక్తికి చిన్న 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 విషయాలకి ఏదో తెలియని పెద్ద పెద్ద గొడవలు. ఇలాంటివన్నీ ఏంటంటమ్మా అసూచికానికి ఒక సిగ్నల్స్. అంటే హింట్ ఇస్తూ ఉంటారు, బాగాలేదు, బాగా జరగలేదు, అంటే తృప్తి లేకుండా ఉంది. తృప్తి అయ్యే మార్గం వెతకండి నాయన, మీ పెద్దలకు పెట్టాలన్నా, చిన్న వాళ్ళకి పెట్టాలన్నా, ఇంకెవరైనా పెట్టాలా చూడాలని చెప్తారు కదా. అలా ఈ రోజులు చెప్పే వాళ్ళు లేరు. అంటే ఒక ఆత్మ
శాంతి ఎందుకు చెందుతలేదంటే అమ్మ, బ్రతికున్నప్పుడు ఆయన ఎన్ని నరకయాత్రలు పెట్టిందో ఈ కుటుంబం అనేది ఆలోచించాలి. నేను అన్నాను కదా మొదట్లో, అవును ఒక ముద్ద వేసేసి తిండి పెట్టిన వాళ్ళకు ఉండే ఆ సుఖం అవును ఇంత పెద్ద పందిరేస్తే రాదు. అవును అలాంటి వాళ్ళని చేస్తారు ఇవన్నీ. ఓకే నిజంగా ఆయన ఎంతో కష్టపడితే ఒక జీవితం వచ్చిండొచ్చు మనకి, ఖచ్చితంగా ఒక కుటుంబం వచ్చిండొచ్చు. ఆయనకి నువ్వు అంతిమ దశలో మా అత్త నన్ను చూడలేదనో, మా అమ్మ నన్ను చూడలేదా అని చెప్పి నీ వైశాచిత్రమైన పని చెప్తే అమ్మ, ఇగో ఈ దోషాలు అనేది మనం తెచ్చుకొని మనం చేసుకొని మనం అనుభవించడానికి పెట్టుకోవాలి. ఒక్కటి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఎంత ఇబ్బంది చేసినా ఏమి చేసినా ఈ శరీరాన్ని కూడా నువ్వు వదులుతావని తెలుసుకోవాలి. అప్పుడే అవతల వ్యక్తికి నీ గౌరవం, అవతల వ్యక్తికి నీకు గౌరవం ఇవ్వాలని అనిపిస్తుంది. అలా లేని వాళ్ళు ఈరోజు విరివిరిగా కాశీకి పిండాలు పెట్టేస్తున్నారు, వెళ్ళేసి చెరువులో పిండాలు పెట్టేస్తున్నారు వెళ్ళి. మనం చాలా మంచిది అలా పెట్టడం. నేను అనేది అంటున్నాము, ఒక రోజు వచ్చి పిండం పెట్టి గుర్తు చేసుకోకూడదు అంటున్నా. వాళ్ళని ప్రతిరోజు గుర్తు చేసుకుంటే నువ్వు పిండం పెట్టకుండా పుణ్యం. పితృపక్షాలు ఇచ్చాడు దేవుడు, ఆయన మంచోడు, మహానీయుడు. ఏదో విధంగా నా పిల్లలు నా దగ్గరకు వస్తారని, అలాంటిది స్వీకరించడానికి ధర్మ కార్యక్రమాలు కదమ్మా. అందుకే కాకిని పెట్టాడు కదా, ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా కనుక్కోనిరా అని. కాకికున్న విలువ కూడా శాస్త్ర గ్రంథాల్లో అదొకటే అమ్మ. అందుకే కాకులు శ్మశానంలో శివుడి ఫోటో, ఒక విగ్రహం రూపం పూర్తిగా ఉంటుంది, నా పిల్లలు నన్ను పూర్తిగా చూడాలి అని. అదే గుడిలోకి వస్తే శివుడి లింగమే ఉంటుంది, శివుడు కనబడాడు అక్కడ. కానీ శ్మశానంలో మాత్రం ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు ఆయన. నేను ఇలా కూర్చొని ఉన్నా, నన్ను చూడని. ఆయన చూడడానికి మనం పారిపోతాం. నిజంగా కనబడితే భయం అవుతుంది. ఎందుకంటే నువ్వు పాపము జీవితం చేసావని, అధర్మ కార్యక్రమాలు చేసావని తెలుసుంటే భయపడతావు. అదే నువ్వు పుణ్యమైన వాడివి, అమాయకుడివి, న్యాయమైన వాడివి అంటే శివుడి ఒళ్ళో వెళ్ళి పడుకుంటావు. నీవు కాకపోతే ఎవరు పుట్టిస్తారయ్యా నన్ను అని. కాబట్టి ఏంటంటే నిజ నిజాలు తెలుసుకోవాల్సింది శరీరం కంటే ముందు ఆత్మలు తెలుసుకుంటేనే ఈ శరీరానికి, మీరన్న ఆ పక్షాలకి విలువ తల్లి.